తాజా అంశం చూస్తున్నాం. బాపట్ల ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహరావు నాయుడు తెలుసుకుందాం. నరసింహరావు, చెప్పండి, ఈ ఆందోళనకు కారణాలేంటి? సార్, బాపట్ల ఎన్జీ రంగా వ్యవసాయ కళాశాలలో గత నెల 25వ తారీఖు మధ్యాహ్నం ఎంఎస్సి స్టూడెంట్ సెకండ్ ఇయర్ చదువుతున్న సూర్యారావు అనే అతను మరణించాడు సార్. దానికి సంబంధించి ఒక లెక్చరర్ రత్నబాబు వేదికల కారణం అని చెప్పనే ఉద్దేశంతో స్టూడెంట్స్ ధర్నా దిగారు. దానికి సంబంధించి గత 2 రోజులుగా విద్యార్థులు ఇక్కడ ఎన్జీ రంగా కళాశాలలో బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. స్టూడెంట్స్ సంబంధించి మాకు న్యాయం చేయాలి అని చెప్పనే ఉద్దేశంతో. అయితే నరసింహరావు గారు, విశ్వవిద్యాలయ అధికారులు ఏమంటున్నారు? అధికారులకు సంబంధించి ఈ రోజు హాస్టల్స్ కి తాళాలు వేసి విద్యార్థులు 800 మంది విద్యార్థులను ఖాళీ చేసి వెళ్లిపోవాలని నోటీస్ ఇష్యూ చేశారు సార్. నోటీస్ ఇష్యూ చేశారు. దీనికి సంబంధించి ఇప్పుడు సడన్ గా మమ్మల్ని వెళ్లిపోమంటే మేము దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళం, రైల్వే రిజర్వేషన్స్ కానీ ఇక్కడి నుంచి వెళ్లాలంటే మాకు చాలా ఇబ్బంది. ఇట్లా సడన్ గా మమ్మల్ని పంపించి వేయడంలో మీ ఉద్దేశం ఏంది అని చెప్పని అధ్యాపకులను నిలదీసి విద్యార్థులు అడుగుతున్నారండి. ధన్యవాదాలు నరసింహరావు.